న్యూస్ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిఐ నాగరాజు అనంతరం సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే సిట్ అధికారులు గాలించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సాయి కృష్ణ మృతదేహం మాయం వ్యవహారంలో సురేష్ కీలకంగా ఉన్నారు. సాయి కృష్ణ అదృశ్యం అనంతరం జరిగిన పరిణామాలపై సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. మార్కాపురం నుండి సాయి కృష్ణను తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందనే విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సురేష్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. సురేష్ నుండి సమాచారం రాబట్టే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజుతో పాటు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు సురేష్ పాత్ర ఉన్నట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం సిఐ నాగరాజును అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా మిగిలిన ముగ్గురిని విచారించే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. లాకప్ వ్యవహారంలో జరిగిన పూర్తి సమాచారాన్ని వెలికితీసే దిశగా సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఈ లాకప్ డెత్ విషయంలో ఎన్హెచ్ఆర్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తి జీవించే హక్కును తీసేసే ఘటన ఇది అని వ్యాఖ్యానించింది. డీజీపీకి, సిపికి నోటీసులు ఇచ్చిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారం రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇక జైలులో సీసీ ఫుటేజ్ వ్యవహారంపై కూడా ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఈ ఘటనకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లో అందిస్తారు. రామకృష్ణ, సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? లహరి, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నాగరాజు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత మరొక కీలక వ్యక్తిని సిట్ అధికారులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. సిఐ నాగరాజుకు అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్నటువంటి సురేష్ ను గాలించి పట్టుకున్నటువంటి అధికారులు ప్రస్తుతం ఆయన్ను వివిధ కోణాల్లో విచారిస్తా ఉన్నారు. సాయి కృష్ణ మృతదేహాన్ని మాయం చేసినటువంటి వ్యవహారంలో సురేష్ పాత్ర కీలకంగా ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తా ఉన్నారు. దీంతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సాయి కృష్ణ అదృశ్యమైన తర్వాత జరిగినటువంటి ప్రతి పరిణామాన్ని కూడా సిట్ అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నారు. ముఖ్యంగా మార్కాపురం నుంచి సాయి కృష్ణ తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎక్కడికి తీసుకువెళ్లారు, ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, మృతదేహాన్ని ఎలా మాయం చేశారు, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ క్రమంలో సురేష్ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నారు. అతని వాంగ్మూలం ఆధారంగా కేసులోని ఇతర కోణాలను కూడా పరిశీలిస్తా ఉన్నారు. ప్రాథమిక దర్యాప్తులో సిఐ నాగరాజుతో పాటు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ సురేష్ పాత్ర ఉన్నట్లు సిట్ అధికారులు అయితే గుర్తించారు. ఇప్పటికే సిఐ నాగరాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఇప్పుడు మిగిలిన నిందితులను ఒక్కొక్కరిగా విచారిస్తూ ఈ ఘటన వెనుకున్నటువంటి పూర్తి నిజాలను బయటకు తీసుకురావడానికి అధికారులు అయితే ప్రయత్నిస్తా ఉన్నారు. అవసరమైతే మరికొందరిని కూడా విచారణకు పిలిచే అవకాశం అయితే ఉంది. ఈ కేసుకు సంబంధించి సాంకేతిక ఆధారాలు, అలాగే సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, వాహనాలకు సంబంధించినటువంటి వాటి మూమెంట్ రికార్డ్స్, అలాగే వివిధ వ్యక్తుల వాంగ్మూలాలను సిట్ అధికారులు సమగ్రంగా పరిశీలిస్తా ఉన్నారు. ఈ ఆధారాలన్నింటినీ పరస్పరం సరిపోల్చి ఘటన జరిగినటువంటి క్రమాన్ని పూర్తిగా సీన్ ఆఫ్ యాక్షన్ ను పునర్నిర్మించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సురేష్ విచారణలో భాగంగా లభించే సమాచారాన్ని బట్టి దర్యాప్తును మరింత కీలకంగా మారే అవకాశం ఉందని అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. మరోవైపు ఈ లాకప్ డెత్ ఘటన జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వ్యక్తి యొక్క జీవించే హక్కును హరించే అత్యంత తీవ్రమైనటువంటి ఘటనగా అభివర్ణించింది. ఈ వ్యవహారం మీద పూర్తి వివరాలతో నివేదిక సమర్పించారు.
సమర్పించాలని కూడా రాష్ట్ర డీజీపీ అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్ కు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. వారం రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని కూడా ఆదేశించింది. అంతేకాకుండా జైల్లోని సీసీటీవీ ఫుటేజ్ వ్యవహారాన్ని కూడా కమిషన్ సీరియస్ గా పరిగణించింది. కేసుకు సంబంధించి అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని మాయం చేయటం సంబంధించి కూడా ఈ ఫుటేజ్ అంశం మీద కూడా సమగ్ర వివరణ ఇవ్వాలని కూడా కోరింది. ఈ కేసులో ప్రతి అంశాన్ని కూడా పారదర్శకంగా విచారించి బాధ్యుల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. ప్రస్తుతం సురేష్ అరెస్ట్ తోటి సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తు మరింత వేగం అందుకుంది. అతని విచారణలో వెలుగు చూసే అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ వివరాల ఆధారంగా ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని అంతా కూడా భావిస్తా ఉన్నారు. మరోవైపు పరారీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్ సంబంధించి కూడా వాళ్ళ కోసం కూడా ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా అరెస్ట్ అయితే మరిన్ని వివరాలు అయితే ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.